హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియో వచ్చేసి మనకి మొక్కలకనేది ఎక్కువ ఎండ తగలకుండా మనం మల్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎండ బారిన మన మొక్కలు ఎలా కాపాడుకోవాలో చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఎక్కువ పువ్వులు రావాలన్నా, మొక్క బాగా హెల్తీగా ఉండాలన్నా ఇలా మొక్క అనేది మొగ్గలు వచ్చి ఎండిపోయినవి కానివ్వండి, లేదా అవన్నీ కూడా తీసేసుకున్నామనుకోండి, మనకి మొక్క అనేది మళ్ళీ ఎక్కువ చిగుర్లొచ్చి మనకి మొగ్గ అనేది వస్తుంటుంది. అలాగే మనం మొక్కలు కుండీలల్లో ఏవైనా పిచ్చి మొక్కలు కానివ్వండి, అలా ఎక్స్ట్రా మొక్కలు ఏవైనా ఉంటే మాత్రం మనం అవన్నీ తీసేసుకొని బాగా గుల్లగా అయితే మట్టి అంతా కూడా చేసుకోవాలండి. మొక్క అంతా కూడా క్లీన్ చేసుకోండి. మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మనకి మరి ఇంత గట్టిగా సాయిల్ అనేది ఉంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది సైడ్ నుంచి మన మొక్కకి నేరుగా కిందకైతే దిగి మొక్కకి అందవన్నమాట. ఇలా అంత టైట్గా మట్టి ఉండకూడదు. బాగా సాయిల్ అనేది లూజ్ చేసుకోండి. మనం మొక్కకి ఎండ ఎక్కువగా తగలకుండా ఉండడానికి మన గార్డెన్లో ఏవైనా బాగా పెద్ద చెట్లు ఉన్నప్పుడు పెద్ద చెట్ల కిందైనా పెట్టండి. లేదంటే ఇలా మల్చింగ్ చేసి కొంచెం మొక్కల దగ్గరన్నీ కూడా ఒక దగ్గరగా పెట్టేశారంటే మొక్కలన్నీ కూడా బాగా హెల్తీగా ఉండాలంటే మనం డైలీ అనేది ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి. ఈ వేసవి కాలం పోయేంత వరకు కూడా మనం మొక్కలు అనేది ఇప్పుడు బాగా కాపాడుకోవాలన్నమాట. మనం ఏమవుతుందిలే అని చెప్పి వదిలేసామంటే అవి హీట్కి మొక్కలు అనేది ఎండిపోయి చనిపోతుంటాయి. అలాగే మొగ్గలు వచ్చి రాలిపోతూ ఉంటాయి కదా, వాటికి కూడా మనం డైలీ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ ఎండ వల్ల కూడా మొగ్గలు అనేది హీట్కి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం మొక్కకి కొంచెం చల్లదనం ఉండే ప్లేస్లో అయితే మొక్కలు పెట్టుకోవాలండి. మొక్క అంతా కూడా ఇలా ఏవైనా ఉంటే మాత్రం ఎండిపోయి డైబ్యాక్ సమస్య వల్ల ఎండిపోయి ఉన్నాయి అవన్నీ కూడా తీసేసుకోండి. అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకున్నాం కదండి. మన దగ్గర ఏమున్నా సరే అండి మొక్కలకు అనేది బాగా మల్చింగ్ చేసుకోవచ్చు అనమాట. మన మొక్కల్లో మనం డైలీ ఫర్టిలైజర్స్ ఘన రూపంలో కానివ్వండి, లేదా ద్రవ రూపంలో కానివ్వండి ఇస్తూ ఉండాలి. అప్పుడే మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి, బాగా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే మొత్తం కూడా మనం చేసేసుకున్నాం. అన్ని మొక్కలకు కూడా మన దగ్గర గులాబీ మొక్కలు కానివ్వండి, మందార మొక్కలు కానివ్వండి, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలాగే మనం నీట్గా సాయిల్ అంతా కూడా లూజ్ చేసేసుకుందామండి. ఇవైతే ఆనియన్ పీల్స్ అండి. ఇవన్నీ కూడా నేను గులాబీ మొక్కల మొదట్లో ఇలా సాయిల్ అనేది కొంచెం తీసి ఇలా పెట్టేసామనుకోండి, లేట్గా డీకంపోజ్ అయిపోయి మనకి మొక్కకు అనేది మంచి బలాన్ని అయితే ఇస్తుంది. ఎక్కువగా పువ్వులు పూస్తుంది. అలాగే పెద్ద పెద్ద సైజులో పువ్వులు మనకి పూస్తాయి అన్నమాట. ఇలా మనం అరటి తొక్కలు కానివ్వండి, ఆనియన్ పీల్స్ కానివ్వండి, ఇలా ఏ ఉన్నా సరేనండి ఇలా పెట్టేసుకుంటే మనకి ఫర్టిలైజర్స్తో పాటు మనకి మంచి పోషకాలు అనేది మొక్కలకైతే అందుతుందన్నమాట. ఇప్పుడైతే నేను మల్చింగ్ లాగా నేను శనగ తొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేస్తున్నాను. అలాగే మనం చిన్న చిన్న స్టోన్స్ కానివ్వండి, లేదంటే గోతాం పట్టలు ఉంటాయి కదా, అవి కానివ్వండి, లేదంటే కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, అవి కానివ్వండి, అలా ఏవైనా సరే మనం చిన్న చిన్న పీసులుగా చేసేసి అలా మొక్కకు అనేది పెట్టేసామనుకోండి, మొక్కకి బాగా మల్చింగ్ చేస్తే మనకి మొక్కలు అనేది ఈ సీజన్ పోయేంత వరకు కూడా మనకి చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు వేసవి పోయేంత వరకు మొక్కల్ని కొంచెం జాగ్రత్తగా అనేది కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అన్నమాట. మనం వాటరింగ్ అనేది 2 పూటలా మనం మార్నింగ్ అలాగే ఈవినింగ్ అనేది ఇస్తూ ఉండాలండి. మార్నింగ్ 6 కల్లా మనం వాటర్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఇవ్వడం వల్ల మొక్క అనేది ఎక్కువ డ్రై అయిపోకుండా చనిపోకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈవినింగ్ కూడా మనం ఇచ్చామంటే మనకి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. 2 పూటలు అనేది మనం ఈవినింగ్ 6కి అలాగా 5కి అలా ఇవ్వండి. ఎండంతా పోయాక మనం
మొక్కలకి ఇస్తూ ఉండాలండి. ఎండపూట ఇచ్చామంటే అవి డల్ అయిపోతాయన్నమాట మొక్కలనేది. చూసారు కదండీ! మనం మల్చింగ్ ఎలా చేసుకోవాలనేది మన దగ్గర ఏవున్నా సరే మన మొక్కలకనేది మనం ఇలా వేసవి పోయేంత వరకు కూడా ఇలా మనం మల్చింగ్ చేసుకున్నామనుకోండి. ఏవైనా ఆకులైనా సరేనండి మన దగ్గర ఏవైనా ఆహ్, వెండుటాకులు కానివ్వండి అలా ఉన్నప్పుడు కూడా మనం వాటి ద్వారా కూడా మనం మల్చింగ్ చేసుకోవచ్చు. అవి నిదానంగా డీకంపోజ్ అయిపోయి మొక్కకు కూడా ఎరువులాగా తయారైపోతాయన్నమాట. ఇప్పుడైతే ఈ ఎండలకి గొర్రెల ఎరువనేది, పశువుల ఎరువనేది ఎక్కువ శాతం అయితే ఇవ్వద్దండి. అలా ఇచ్చామంటే మొక్కలనేది హీట్‌కి చనిపోయే అవకాశం అయితే ఉంటాయన్నమాట. అలా అయితే మనం ఎరువులనేది పెద్దగా ఇవ్వకూడదనమాట. అలాగే చూసారు కదండీ! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొక్కకి మనం మల్చింగ్ ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూసాం కదా! బాయ్ ఫ్రెండ్స్.